వెల్కమ్ టు నిఘా న్యూస్. మాకవరపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గావిరెడ్డి వెంకటరమణ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, సర్పంచ్ అల్లంపల్లి శిరీష, నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు ఆర్వై పాత్రుడు, సర్పంచ్ అల్లు నాయుడు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే 46 లక్షల మందికి ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే 46,85,000 మందికి ఈ స్కీమ్ ఇస్తున్నాం రైతులకి. మన రాష్ట్రం తీసుకుంటే దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే 2,343 కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు ఎంత అవుతుందంటే 831 కోట్లు అవుతుంది. ఈ డబ్బు ఆ డబ్బు కలిపి ఇప్పుడు రైతులకి మనం ఇస్తున్నాం. మొత్తం ఎంత ఇస్తున్నాం అంటే సంవత్సరానికి 3,174 కోట్లు సంవత్సరానికి. అలాగే 3 జపాలు ఇస్తాం మనం. ఇది అందరికి చెప్పాలని ఉద్దేశం చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం. అలాగే మూడవ దఫ 4+2 మొత్తం టోటల్ కలిపి 20,000 రూపాయలు ఈవేళ 2 ప్రభుత్వాలు కలిసి ఇవ్వాలని చెప్పేసి ముహూర్తం పెట్టాం. ఆ ముహూర్తం ప్రకారంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇది కాదు, ఒక్కొక్క రైతు ఒక రకం వేసేవాడు. ఇప్పుడు అలా కాదు, ఏ మండలానికి ఏం కావాలో తెలుసుకొని నాతవరం మండలానికి ఏ వెరైటీ కావాలా, గోలుగోలు మండలానికి ఏ వెరైటీ కావాలా అన్నీ తెప్పించాం. ఇలా రైతులు అందరూ కూడా అందేస్తున్నారండి. రెండోది ఏంటంటే మీకు అందరికి గుర్తుంది లేదో, ఇక్కడ పంట నాతవరం మండలానికి బాగా తెలిసి ఎక్కువంటే అక్కడ వరి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి పండిన పంట అంతా కొన్నాం మేము. పండిన పంట అంతా కూడా డబ్బులు ఇచ్చి కొన్నాం. రైతు దగ్గర కొన్నాం మేము. గవర్నమెంట్ గత గవర్నమెంట్లో 13,000 కోట్లు రైతుల దగ్గర కొన్న డబ్బులు ఇవ్వలేదు, అప్పు పెట్టి పోయిరాలు. ఆ 13,000 కోట్లు కూడా మనం తీర్చాం. ఒకవేళ మళ్ళీ మొన్న పంటకి మొత్తం ధాన్యం అంతా మనమే కొన్నాం. సత్యనారాయణ గారికి తెలుసు. ధాన్యం నర్సీపట్నంలో మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజు మండలంలో చాలామంది వచ్చారు రైతులు. ఆ రోజు నేను కూడా మీటింగ్కి వచ్చాను. ఇప్పుడు పూర్వంలాగా వ్యవసాయం చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు చాలా సులువుగా టెక్నాలజీ మారింది కాబట్టి ఆ టెక్నాలజీని కూడా రైతు అన్నవాడు ఉపయోగించుకోవాలి. నిజంగా రైతు అన్నవాడు నిజంగా రైతు అయితే ఉపయోగించుకుంటాడు. టెక్నాలజీ మారిపోయింది. పొలానికి మందు కొట్టాలంటే ఒకరి భుజానికి ఏమో ట్యాంక్ పెట్టుకొని పొలానికి ఎలా కొట్టుకుంటూ సాయంత్రం వరకు కొట్టుకుంటూ ఉండకూడదు. అమ్మాయి వాగారపాలెం మండలానికి ఒక డ్రోన్ ఇచ్చాం. సబ్సిడీ మీద, చాలా పెద్ద సబ్సిడీ మీద ఇచ్చాం. ఇప్పుడు ఎలా పొలాల్లోకి వెళ్ళి మందు కొట్టాల్సిన లేదు. ఆ డ్రోన్లో మందు పోసి ఇక్కడ కూర్చొని ఆన్ చేస్తే అది 10 ఎకరాల పొలానికి ఎలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అది దేశంలో ప్రజలకి భోజనం పెట్టే రైతాన్ని అంటారు మనం. మీరు పండించిన పంట మీరే తింటలేదు, దేశంలో అందరూ తింటున్నారు. అది 4 మాటలు చెప్పాలని వచ్చానమ్మా. నేను చెప్పింది మంచిది అనుకుంటే సంతోషించండి, నచ్చకపోతే చెత్తకండి, కామ్గా ఉండండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.